సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాను సార్ ఎస్ఎల్సి మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కదా, ఎలా అనిపించింది సార్? పాప బాబా అండి? పాప. మీ పాప దగ్గరికి వెళ్ళారా? చూసారా ప్రాజెక్ట్స్ అని? చూసారు కదా. మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది ఒక 2 ముక్కల్లో చెప్పండి సార్. ఈ ఎల్కేజీలో ఇంత బాగా స్టడీ ఉంటే చాలా గ్రేట్ అండి. ఇంత చిన్న చిన్న పిల్లలు ఇలా చేయడం అనేది చాలా గ్రేట్. ప్రతి పిల్లవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాంటి భయం లేకుండా మాట్లాడడం గ్రహించారా సార్? గ్రహించారా? ఎలా అనిపించింది సార్? చాలా గ్రేట్. చదువు కూడా ఎలా చదువుతున్నారు సార్? బాగా చదువుతున్నారండి. థ్యాంక్ యూ సార్. మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్. మేడం గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారండి మేడం? ఎస్ఎల్సి మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కదా, మీ దగ్గర నుంచి నాకు ఒక స్మాల్ రివ్యూ కావాలి. మీకు ఎలా అనిపించింది మేడం? చాలా బాగుంది. చిన్న పిల్లలతో చేయడం అంటే గ్రేట్. నిజంగా బాగా చేస్తున్నారు చిన్నపిల్లలు. వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తాయి కదా చేయడం వల్ల. పాప బాబా మేడం? బాబా అండి. బాబు దగ్గరికి వెళ్ళారండి. ఒక పేరెంట్ అమ్మ బాబు దగ్గరికి రాగానే భయపడ్డా లేదంటే భయపడకుండా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడా? భయపడలేదు కానీ హ్యాపీ ఫీల్ అయ్యాడు అంతే. మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు, మీ బాబుని చూసి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంత చిన్న చిన్న ఏజ్లో ఇలాంటి ప్రాజెక్టులు చేయడం అనేది ఆషామాషా కాదు కదండి. సో ఇలాంటి వాటిని మీరు సపోర్ట్ చేస్తారా ముందు? స్కూల్ గురించి కూడా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? ఎలా ఉంది? బాగా కేరింగ్ చూసుకుంటారండి వాళ్ళ మేడమ్స్ కూడా. ఎంత చిన్న ఏజ్లో మా వాడికైతే అసలు తినడం వచ్చేసి కాదు, ఎక్కడికి వచ్చి తినడం నేర్చుకున్నాడు. మీరు రైడింగ్ కూడా చాలా బాగా రాస్తున్నారు, బాగా చదువుతున్నారు. సో మీరు హ్యాపీ? థ్యాంక్ యూ అండి. మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం గుడ్ మార్నింగ్ అండి. హౌ ఆర్ యూ మేడం? మేడం ఎస్ఎల్సి మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కదా, మీ పాప దగ్గర కూడా వెళ్ళారు. ఇందాక నేను అబ్జర్వ్ చేశాను. మీ పాపే కదా, మీ దగ్గరికి ఎక్స్ప్లెనేషన్ అడిగారు. మీకు ఎలా అనిపించింది మేడం? అంటే తను యాక్చువల్లీ 4 years కిడ్. యాక్చువల్లీ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఏదో ఆడుకుంటుందని నేను స్కూల్లో జాయిన్ చేశాను. కానీ తను స్టేట్ వరకు చెప్తున్నాను. ఇంకా చాలా బాగుంది. తర్వాత టీచర్స్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. సో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎగ్జైటింగ్గా కూడా ఫీల్ అయ్యాను. అసలు అంటే ఆ ఏజ్కి అసలు అది నాది ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టడీ కూడా ఎలా ఉంది మేడం? స్టడీ కూడా చాలా బాగుంది. నేను అప్డేట్ చేస్తున్నాను కదా. అంటే ఆ ఏజ్కి అసలు పెన్ను పట్టుకోవడం చాలా రేర్. గ్రిప్ అనేది ఉండదు. మేడం ఎక్స్క్యూజ్ మీ సార్, మాట్లాడుకున్నాం. తను అసలు ఎవరు చెప్పకుండా తన హోంవర్క్ తను చేసుకుంటుంది. ఇదంతా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది కదా. సో మీరు ఇటువంటి ఎస్ఎల్సీస్ మేము పెడుతున్నాం కదా, ఇంత చిన్న చిన్న ఏజ్లో వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకొస్తున్నాం కదా, మీరు ఇటువంటి వాటిని సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఇప్పుడున్న జనరేషన్కి ఖచ్చితంగా కావాలి. ఓన్లీ చదువు కావాలి, ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మా ఒపీనియన్ ఏంటంటే ఇలాంటివన్నీ ఇంకా బెటర్గా చేస్తే బాగుంటుంది. గేమ్స్ కూడా ఆడారు కదా మేడం, ఎలా అనిపించింది? చాలా ఎగ్జైటింగ్ ఉన్నాయి. వాళ్ళ వే ఆఫ్ థాట్స్. తర్వాత ప్రతి గేమ్లోని ఒక లాజిక్ అనేది ఉంది. ఒక దగ్గర బ్యాలెన్సింగ్ ఎలాగ, కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది అని ఒక గేమ్లో అబ్జర్వ్ చేశాను. ఇంకొక గేమ్లో ఏంటంటే థింకింగ్, మన బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా ఇదవుతుందో అనేది ఒకటి చూశాను. ఇంకొక గేమ్లో ఏంటంటే కన్ఫ్యూజన్ అంటే ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నామా లేదా కాన్సన్ట్రేషన్గా పెడుతున్నామా లేదా ఎవ్రీథింగ్ అంతా బాగుంది. ఇంకా చూడాల్సిన ఉన్నాయి, చూస్తాను. సరే మేడం, చూడండి, గేమ్స్ అన్నీ ఆడండి, చాక్లెట్స్ గెలుచుకోండి, వీలైతే మీ పాపకి ఇవ్వండి, పట్టుకోండి. సరే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్. గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యూ సార్? ఫైన్. సరే ఎస్ఎల్సి మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కదా, నేను స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి చూస్తాం ప్రతి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి మీరు క్వశ్చన్స్ అనే అడిగారు. ఎలా అనిపించింది సార్? వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎలాగుంది? ఇంత చిన్న చిన్న ఏజ్లో వాళ్ళు అలా చెప్పడం మీకు ఎలా అనిపించింది? ఎక్సలెంట్. అంటే నేను ఇయర్లీ 2 times పెడితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇటువంటి ఫస్ట్ టైం కదా, కొద్దిగా తల్లిదండ్రులు చూసేసరికి పిల్లలు కొద్దిగా క్రైమ్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు వచ్చే ఏజ్కి వచ్చి నథింగ్ లేదు. చాలా చాలా బాగా, నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ నర్సీపట్నం. ఇలా ఎక్కడో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్లో చూసుకుంటాం ఇలాంటి ఇనాగ్రేషన్స్. నైస్, నచ్చింది. స్కూల్ గురించి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా సార్? స్కూల్ గురించి ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫుడ్ విషయంలో వాళ్ళకి చిన్నపిల్లల్ని ఈ జంక్ ఫుడ్ కాకుండా ఫ్రూట్స్
తర్వాత డైరీలో వాళ్ళే ఇంకా నాకు తెలిసి ఎల్కేజీ స్టాండర్డ్స్ మా బాబు ఎల్కేజీ చదువుతుంది కాబట్టి అక్కడి వరకు నాకు తెలుసు. ఆ ఫుడ్ విషయంలో కేరింగ్ ఉంది. తర్వాత టీచర్స్ కానీ మొత్తం ఏదైనా విషయానికి వచ్చేసరికి ఆ స్పందన ఫీజు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది స్కూల్ విషయంలో. ఇంకా ఇక్కడ పాప బాబా సార్ మీకు? బాబు. మీ బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు యాజ్ ఎ పేరెంట్గా ఫాదర్ రాగానే భయపడతారు ఏ పిల్లవాళ్ళని, భయపడకుండా ఆన్సర్ చెప్పాడా సార్? చెప్పాడు. అది గ్రహించారా? కమ్యూనికేషన్ కూడా ఎలా ఉంది సార్? అంటే చిన్న చిన్న పిల్లల నోట్ తడబడుతుంది చెప్పడానికి. విషయంలోనే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అప్ టు వాళ్ళు క్లాస్ పెరిగే కొద్ది చాలా ఇంకా డయాస్ మీదకి వెళ్ళేసరికి కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. స్టేజ్ ఫియర్ కానీ ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. సో మీరు ఇటువంటి ఎస్ఎల్సీని సపోర్ట్ చేస్తారా సార్? ఖచ్చితంగా అన్నారు కదా ఇయర్లీ 2 times అంటున్నాను. ఇంకా కుదరకపోవచ్చు హాలిడేస్ తర్వాత మొత్తం ఈ స్టాఫ్ మొత్తం చిన్న విషయం కాదు కదా, చేయడానికి కొన్ని రోజులు కృషి ఉంటే తప్ప ఇవన్నీ ఈ డయాగ్రామ్స్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర మొత్తం అంతా చేయడం చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ వెనకాల ఎంత కష్టం ఉంటే తప్ప ఇది నేను చూడడానికి కాగితాలు అక్కడ లెటర్స్ ఇవే ఉండొచ్చు, కానీ దాన్ని చేయడానికి కొన్ని నెలల శ్రమ. టీచర్స్ మొత్తం అందరూ మొత్తం ఎంటైర్ స్కూల్ మేనేజ్మెంట్ మొత్తం దాన్ని ఎంతో కష్టపడితే కానీ ఇలా రాదు. ఈ అవుట్ఫిట్ ఇలా రాదు. చాలా ఎక్సలెంట్గా ఉన్నది. సో యూ ఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఎస్ఎల్సీ యాక్టివిటీ? ఎక్సలెంట్, చాలా సాటిస్ఫైడ్ అయ్యాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టీచర్స్ కేరింగ్ కూడా ఎలా ఉంది సార్? ఎక్సలెంట్, బాగుంది. టీచర్స్ కేరింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మార్నింగ్ అండి. హౌ ఆర్ యూ మేడం? మేడం ఎస్ఎల్సీ మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇలాంటివి చూడడం అసలు. ఇది చాలా అంటే చాలా. ఎల్కేజీ పిల్లలు ఇంత బాగా చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. నిజంగా నాకు ఇన్ని వచ్చని నాకు తెలియదు. మీ కూతురు దగ్గరికి వెళ్ళారండి? ఏమన్నా అడిగారండి? అడిగాను. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చింది? చాలా బాగా ఇచ్చింది. వాళ్ళ డాడీ వీడియో చూసి షాక్. వాళ్ళ డాడీ వీడియో కాల్ చేసేసి ఏంటి ఇంతలా చెప్తుంది అని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పద్యాలు శ్లోకాలు వచ్చని నాకు ఇప్పటివరకు తెలియదు. అసలు ఇంటి దగ్గర అడిగినా ఏం చెప్పదు. మాకు కొంచెం తక్కువ నాకు తెలియదు పద్యాలు శ్లోకాలు, కానీ చాలా బాగా చెప్తున్నాను. ఇలాంటివన్నీ కండక్ట్ చేయడం వల్ల, అది కూడా ఎల్కేజీ స్టూడెంట్స్ ఇటువంటి కండక్ట్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది బయటపడుతుంది కదా. ఖచ్చితంగా ఆకున్న కొంచెం భయం ఇవన్నీ ఖచ్చితంగా పోతాయి. సో మీరు యాక్చువల్గా ఒక 10th క్లాస్ స్టూడెంట్నే తీసుకోండి, ఏదైనా స్టేజ్ మీద నుంచి మాట్లాడమంటే చాలా ఫియర్ ఫేస్ చేస్తాం మనం. సో అలాంటిది ఇంత చిన్న పిల్లలు ఎలాంటి ఫియర్ లేకుండా మాట్లాడారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం? చాలా బాగుంది కదా. ఎందుకంటే పెద్దలు ఉన్నప్పుడు ఎవరైనా ఉంటే అమ్మ మనం మాట్లాడలేము, పక్కింటి వాళ్ళు ఉంటేనే కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. అలాంటిది ఇది బాగా చెప్తున్నారు. అడిగినాను చాలా బాగా చెప్తున్నారు. చాలా ఇంకా వీళ్ళు ఇంకా హైయర్ క్లాసెస్కి వెళ్ళి కొద్ది ఇలాంటి కండక్ట్ చేస్తే వీళ్ళు ఇంకా చాలా. సో యు ఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఎస్ఎల్సీ యాక్టివిటీ? సో మీరు చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. టీచర్స్ కేరింగ్ ఎలా ఉంది మేడం? కేరింగ్ అయితే చెప్పలేదు, అది బాగుంటుంది సార్. ఎప్పుడైతే బాగానే ఉంటుంది. స్టడీ కూడా చాలా బాగుందా అండి? ఒక్క మాటలో స్కూల్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ యాక్చువల్లీ. నేను అలానే కదా మార్చట్లేదు. అసలు ఎక్కడ మార్చాలనే ఉద్దేశం లేదు. హైయర్ క్లాస్ అయినా ఇక్కడే తీసుకొని చదువుకుంటారు. 10th వరకు కూడా మార్చాలని లేదు. ఇప్పుడు ఎల్కేజీ నుంచి స్టార్టింగ్ పెద్ద బాబు ఎల్కేజీ నుంచి ఇప్పుడు 12th వచ్చారు. అప్పుడు అసలు స్కూల్ అసలు మారుద్దామని వేరే ఉద్దేశం అయితే లేదు. 10th కైనా ఇక్కడే తను చదవాలి, దాని ఇష్టం ఎలా చదువుకుంటారని. స్కూల్ అయితే థ్యాంక్ యూ సో మచ్ మేడం అండి. బాగున్నారండి మేడం? ఎస్ఎల్సీ మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కదా, చూశారు కదా, మీకు ఎలా అనిపించింది మేడం? చాలా బెస్ట్గా అనిపించింది సార్. మిగిలిన స్కూల్స్తో పోల్చితే నలందలో ఎడ్యుకేషన్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా బాగున్నాయి. పిల్లలు కూడా మంచిగా అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ స్కూల్ కొంచెం బెస్ట్గా పిల్లలకి కూడా బాగుంది. ఇద్దరు పిల్లలు ఎక్కడనండి? ఇక్కడే సార్. పాప బాబా మేడం? బాబులే సార్. సో మీ బాబు దగ్గరికి మీ పాప దగ్గరికి వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు యాజ్ ఎ పేరెంట్ వచ్చినప్పుడు షై ఫీల్ అయ్యాడా? అంటే సిగ్గుపడ్డా లేదంటే భయపడ్డా చెప్పడానికి? మీకు ఎలా అనిపించింది? సిగ్గుపడ్డాడు సార్. భయం ఎందుకు పడతాడు, కానీ పేరెంట్స్ చూసి అంటే పార్టిసిపేషన్ చేసినప్పుడు పేరెంట్ కనబడగానే వాళ్ళ ఒక ఫీల్ అంతే. అంటే ఒక పేరెంట్ రాగానే మా మమ్మీ వచ్చారు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడే ఇవ్వలేదు? ఇవ్వలేదు సార్. ఫస్ట్ అటెంప్ట్లో ఇవ్వలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ వేరే రౌండ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇచ్చాడు. సో మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా? చిన్న చిన్న పిల్లలు బుజ్జిగా మాట్లాడతారు. ఇప్పుడు ఉన్న వాళ్ళ క్లాస్కి వాళ్ళ ఏజ్కి ఇలా కూడా పార్టిసిపేట్ చేయడం చాలా కష్టం.
సో యు ఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఎస్ఎల్సి యాక్టివిటీ. స్కూల్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? మిగిలిన స్కూల్స్తో పోలిస్తే బెస్ట్ సార్ నల్లంద నర్సీపట్నంలో. బెస్ట్ స్కూల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. Good morning. హౌ ఆర్ యూ సార్? I am fine. I am very excited to come to this exhibition. I found this is one of the present by every children, and I am feeling very happy to participate in this section. First of all, I have thankful for this Nalanda organizations and teachers and principal, and it is an excellent exhibition for all the children and parents to such a kind of activities to do for people like this. And first of all, I have to say for every teacher, because they have done a lot of priority for the people, and for every little children, I see their curiosity and their observations, and to make their explanations and their curiosity is very excellent. I am very happy to say that people's making this type of I think this is a science fair. In few years back, I see like this exhibitions. Nowadays, I see in this Nalanda School. It's very excellent, and I thank you to the teachers in giving this opportunity for me. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగుందండి అంతా. తెలుగు దగ్గర నుంచి, మ్యాథ్స్ దగ్గర నుంచి, సైన్స్ దగ్గర నుంచి, అవేర్నెస్ ప్రోగ్రామ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. అంటే పిల్లలకి ఎంత చిన్న వయసులో అన్ని యాక్టివిటీస్ వాళ్ళ ద్వారా చెప్పించడం అనేది, వాళ్ళకి తెలియచేసి చెప్పించడం అనేది చాలా గ్రేట్ అండి. అంటే చాలా చిన్న పిల్లలు చాలా బాగా చెప్తున్నారండి. మ్యాథ్స్ అని, అవేర్నెస్ అని, అన్నీ ఉన్నాయి. దానితో కొంచెం గేమ్స్ కూడా వచ్చిన పేరెంట్స్కి కొంచెం యాక్టివ్నెస్ కోసం బాగుందండి. ఆడేమండి బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం.